నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. నిషేధిత జాబితాలోని ఆస్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం భూభారతి తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేసింది. అందులో నిషేధిత ఆస్తుల వివరాలు పొందుపరుస్తున్నారంట. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా కొన్ని వివాదాలు ఉన్న భూములు కానీ, కొన్ని తర్వాత ప్రభుత్వ భూములు కానీ, ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా పడ్డాయి కానీ, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి భూముల్ని ఇక్కడ నిషేధిత జాబితాలోకి పెట్టేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే యాక్చువల్గా రకరకాల కొంతమంది నిజంగా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత అన్యాయమైన వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి ప్రత్యేకమైనటువంటి పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారంట. మరి దాని ద్వారా ఎలా పరిష్కరిస్తారు ఏం కథ అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇది రిటైర్డ్ ఎవరైతే సైనికులు ఉంటారో, అంటే ఇప్పుడు ఎక్స్ ఆర్మీ ఉంటారు అనుకో, ఎక్స్ సర్వీస్ మెన్కి కేటాయించినటువంటి భూములు ఉంటాయి. ఏది వాళ్ళకి 5 ఎకరాల భూమి కేటాయిస్తారు, వాళ్ళు పైసలు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, వాటిని 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనేటువంటిది ఒక నిబంధన ఉన్నది. అయితే 117 అనేటువంటి జీవో ప్రకారం అంటే ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత మాత్రమే అమ్ముకోవాలనేటువంటి ఒక రూల్ ఉన్నది. ఆ తర్వాత అమ్ముకోవడానికి ఇంకొకటి ప్రభుత్వం నుంచి ఎన్ఓసి కూడా తీసుకోవాలనేటువంటి రూల్ ఉంది. ఇటువంటి విషయాలకు సంబంధించి అంటే ఇట్లా కొన్ని విషయాలు వచ్చినప్పుడు కొంతమంది అమ్ముకోవడం కానీ, లేకపోతే ఇట్లా రావడం కానీ, లేకపోతే ఇప్పుడు లావాణి పట్టాలు కానీ, ఇట్లా కొన్ని భూములకు సంబంధించి ప్రభుత్వ భూములా కావా అని చెప్పేసి ఒక క్లారిటీ లేనప్పుడు ఇట్లవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టేసిండ్రు. ఆ పెట్టేసినటువంటి భూములకు సంబంధించి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తారట. మరి దాని ద్వారా కొంతవరకు మరి సమస్యలు తీరితే బాగుంటుంది.